ఏమండి దిగండి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? రిమూవ్ చేయడానికి. రిమూవా? గడ్డం ఫస్ట్ నైట్ కదా, మన ఇద్దరికి అడ్డుగా ఉంటుందని, అందుకే 5 minutes. తొందరగా వచ్చేయండి. 5 minutes. ఓకే ఓకే. ఏమండి ఏమిటి గట్టు? జీవితంలోనే అనుకున్నంతలానే అందుకోపోతున్నాను. గాడ్ ఈస్ గ్రేట్. అబ్బో, రోజు నేను కవ్విస్తే గాని నవ్వలేని అబ్బాయి గారు మొదటి రాత్రి పడక్కతిలో కొత్త పెళ్ళాన్ని చూడగానే కోరిక పుట్టినట్టుంది. కోరిక నిన్ను చూసిన రోజునే పుట్టింది. మరి అప్పుడెందుకు బెట్టి చేశారు? ఆడది బెట్టి చేస్తే అందంగా ఉంటుంది, మరి మగాడు బెట్టి చేస్తే ఇంకెంత అందంగా ఉంటుందో చూపించాలని. నేను మీకు ఇంకా అందమైన విషయం చెప్తాను. ముందు పాలు తాగండి, చల్లారిపోతున్నాయి. ఏంటి? భార్యాభర్తలు చెరసగమని చెప్పడానికే శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. మనం ఇప్పుడు జీవిత భాగస్వాములమే కాదు, ఈ పాలు పంచుకోవడంలో కూడా భాగస్వాములమే. సగం నాకు మిగిల్చండి. పాల కోసం పురాణాలు గుర్తు చేసి టైం ఎందుకు వృధా చేస్తావు? నీకు సహమే కదా కావాలి. ఇవిగో తీసుకో. ఏమిటలా కొత్తగా చూస్తున్నావు? తాగు. తాగితే నీతో పాటు నేను చేస్తాను. ఏమిటి? ఏం నువ్వు అనేది? ఈ పాలల్లో విషం కలిపాను. ఎందుకు కలిపావు? నువ్వు చేసిన ఘోరాలన్నీ నాకు తెలిసిపోయాయి. నీలాంటి కిరాతకుల్ని బతకనివ్వకూడదు. అందుకే ఈ పాలల్లో విషం కలిపాను. చూసావా చూసావా, నీ ముఖంలో అప్పుడే రంగులు ఎలా మారుతున్నాయో, నీ ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి.
నీ కడుపులో కూడా మంటలు రేగుతున్నట్టున్నాయి కదా. No, 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 I don't want to die. No, no, నేను చావకూడదు, నేను చావకూడదు, నేను బతకాలి, నేను బతకాలి. No. Hello, doctor, help me, doctor, hello, doctor. ఫోన్ పని చేయదు, నేనే కనెక్షన్ పీకేశాను. ఇంకా ఓవర్ యాక్షన్ మానండి. నిజంగా విషయం కలిపాననుకున్నారా? లేదా, విషయం కలపలేదా? లేదు. మరి ఎందుకన్నా చెప్పా? ఎందుకు లేదు? అనుకుంటున్నా ఏంటి ఊహ, ఈ రోజు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నా. మొదటి రాత్రి కదా, నీకు జీవితంలో గుర్తుండేలా చిన్న షాక్ ఇద్దామని. గాడ్ ఇస్ గ్రేట్. నేను ఎంత భయపడ్డానో తెలుసా? నిజంగానే చచ్చిపోతున్న అనుభూతి కలిగించావు. ఊహా, ఎవరెంత చెప్పినా మన ఇద్దరి మధ్య ఈ అనుమానాలు రాకూడదు. అది నేను భరించలేను. ఊహా, ఊహా. ప్రేమ గుండెలు కత్తి తెచ్చావా? పెళ్లి పొట్టు ఆరకముందే నా ఆశలు తుడిచేసావా? నిన్ను అందితే నన్ను కూడా చంపుతావు. ఇంకెంతమంది చంపుతావు? చంపవలసిన వాళ్ళంతా నీ ఎప్పుడో చంపేశావు. నేను ఎంతమందిని చంపాను నీకు తెలుసా? చీకట్లో నువ్వు చేసిన నీ చరిత్ర చెప్పమంటావా? కాలేజీ చదివే రోజుల్లో చిల్లర ఖర్చుల కోసం కళ్ళల్లో కళ్ళు కలిపిన సుజాత జీవితాన్ని కాటేసి ఆమె ప్రేమకు సమాధి కట్టావు. పై చదువుల పేరుతో ₹1,00,000 కోసం అడుగులు అడిగేసి 7 అడుగులు నీతో నడిచిన మీ మామయ్య కూతురి జీవితాన్ని అగాధంలోకి గంటేశావు. రేపు నాకంటే ధనవంతురాలు నీ చూపుల్లో చిక్కితే కోటి కాంతులతో కళకళలాడుతున్న నా జీవితాన్ని చీకటి కోరలకి ఎరవేస్తామని నాకు తెలుసు. భారీగా నీ పక్కలో పట్టుపరుపులపై పడుకునే కంటే తాడి తెంచుకుని విధురాలిగా కటిక నేలపై పడుకోవడమే మంచిది. ఎవరన్నా వచ్చి కాపాడతానని అరుస్తున్నావా? అరవరా, అరవు. ఆకాశం చిల్లులు పడేలా అరు. చేతుల్లో బలైపోయిన అమాయకులకు కనీసం ఇలా అరిచే అవకాశం కూడా ఇవ్వలేదు కదరా. నరకాసురుని సంహరించిన సత్యభామకు చేచేలు కొడుతూ దుష్ట సంహారానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకుంటున్నాం. మహిషాసురుని చంపిన పరాశక్తికి నీరాజనాలిస్తూ స్త్రీ శక్తి విజయానికి గుర్తుగా నవరాత్రులు చేసుకుంటున్నాం. నీ చితి మంటలే నాకు దీపావళి, నీ ఆఖరి రాత్రి నాకు నవరాత్రి. నీలాంటి నరరూప రాక్షసుడి చావుతో ఆడజాతి మరో కొత్త పండుగ చేసుకోవాలి. అందుకే చావాలి. పసిపిల్లాడు
సమానం అంటారు. అందుకే నీ కన్న కొడుకు చేతే మన 3 ముళ్ళ బంధాన్ని తెంచేశాడు. ఇప్పుడు నువ్వు చేస్తే నా బుట్ట చెరిగిపోతావు, నా గాజులు పగిలిపోవు. చూసావా, నువ్వు ప్రాణం పూసి నీ బిడ్డని చావు కారణం అయ్యాడు. నువ్వెప్పుడు అంటుంటావే గాడ్ ఇస్ గ్రేట్ అని. దట్ ఇస్ రైట్, గాడ్ ఇస్ రియల్లీ గ్రేట్. నీకు భార్యని కావాలని ఎన్నెన్నో ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు ఈ బిడ్డకు తల్లినవుతానని మాత్రం నేను ఊహించుకోలేదు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోపాన్ని కడిగేసుకోవాలంటే ఈ బిడ్డకు తల్లినవ్వడం ఒక్కటే సరైన మార్గం. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. God is really great. అమ్మ ఊహ, ఈ బిడ్డకు తల్లినవుతానన్నా నీ నిర్ణయానికి నా జవహర్లమ్మ. అందుకే నీ చేతికి సంఖ్యలు పడకుండా ఈ నిచుని నేను చెప్పానమ్మా, నేను చెప్పాను. నా చావు గురించి నువ్వు చింతించుకో. ఈ దుర్మార్గుడు చెప్పిన తృప్తితో నేను ఆనందంగా చచ్చిపోతాను. తీపి ఊహలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపోయినాయి. తీపి ఊహలన్నీ అణగారిపోయినాయి, విలువైన బ్రతుకులన్నీ చేజారిపోయినాయి. Yes, sir. We are applying for a quotation and also there is some ఏంటి గణగణ చుట్టుపక్కల అక్కడ ఉండేది కదా. నమో వయం వై శ్రవణాయ గుర్మహీం త్వమేవాకామాయ మఖ్యం